ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ సెక్షన్స్ని 100% వాళ్ళ అర్హత ప్రకారం వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం వీలైనంత మేరకు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మొదలు పెట్టినాం, పోను పోను ఇంకా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ పథకాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మా శాసనసభ్యులకు మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేయండి. మీకు కూడా ఒక గొప్ప అవకాశం, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళను మండలాలలో గుర్తించడానికి సహాయం చేయడానికి. మిమ్మల్ని కూడా మీరైతే ఎమ్మెల్యేలు అయినారు కానీ మాకేం చేయట్లేదని అడిగే వాళ్ళందరూ కూడా ఇది ఒక అవకాశం. వాళ్ళందరికీ కూడా కొంత పని నేర్పించండి, పని కల్పించండి. తద్వారా నియోజకవర్గాలలో ఉండే నిరుద్యోగ యువకులు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కాదు చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది, సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమాలకు వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగం లేక, ఉపాధి లేక వీటి వైపు బానిసలు అవుతున్నారు. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలి అని అంటే దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పథకాన్ని అద్భుతంగా వినియోగించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రతిపక్షాలు కూడా పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చింది. ఇది ప్రజల పథకం, ఇది పార్టీ పథకం కాదు, ఇది ప్రజల పథకం. మమ్మల్ని అభినందించడానికి విచ్చేసిన ఎంఐఎం, సిపిఐ నాయకులకు కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులు.